మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నెక్స్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకి చాలా దగ్గరగా ఉండాలి కదా, మీరు దూరం అయిపోతారేమో హైదరాబాద్ వచ్చేస్తే. అలా అలాంటి కూడా ఏమీ ఒకసారి లేదు నిరుపమ గారు. శ్రీనివాస్ గారు అక్కడ ఉండాల్సి వస్తే కంటిన్యూస్ గా ఉండిపోతారు, నేను ఇక్కడ ఉంటాను. అతను ఇక్కడ ఉండాల్సి వస్తే నేను అక్కడ ఉంటాను. కానీ ప్రజలకి 24 గంటలు ఎవరో అందుబాటులో ఒకళ్ళు అయితే మా ఇద్దరం అయితే ఉంటారు. ఉంటాం. ఆ అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఎన్నికలు ఇంకా 2029 జరిగితే 27 జరగచ్చు అనుకుందాం. జమిలీ అయితే ఏదేమైనప్పటికీ ఇది కొంచెం మాకు ఈ స్పేస్ 25వ సంవత్సరం, ఓకే 26వ సంవత్సరం వెరీ గుడ్ స్పేస్ ఫర్ బిజినెస్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం డెవలప్ చేసి ఫండ్స్ డెవలప్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి మంచి స్పేస్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రయత్నంలో భాగంగా అక్కడ అర్జెన్సీ ఉందనుకుంటే ఓకే అక్కడే ఉంటాం. దానికే హై ప్రయారిటీస్తో తను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. అవసరమైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను ఎలా ప్లాన్ అలా చేసి ప్లాన్ చేసుకుంటాం. పబ్లిక్ ఎవరో ఒకళ్ళు అందుబాటులో అయితే ఉంటారు. మా ఫస్ట్ మోటో పబ్లిక్. అంటే శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడినంత ఫ్రీగా మీతో ఉండగలుగుతారా? ఇంకా శ్రీనివాస్ గారి కంటే కూడా నాతోనే ఫ్రీగా ఇప్పుడు ఉంటారు వాళ్ళంతా. ఇప్పుడు అలవాటు చేస్తున్నాం. శ్రీనివాస్ గారు అంటే కొంచెం భయం ఉంటుంది Okay. వాళ్ళందరికీ. అంటే కొంచెం అతను అంటే భయం ఉంటుంది, అతనితో అంత మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. Hmm. ఏమైనా చెప్పాలంటే నా ద్వారానే ఇంక చెప్తూ ఉంటారు, అమ్మ కొంచెం చెప్పు, కొంచెం ఇలా చెప్పండి అని. ఓకే, సో నో ప్రాబ్లం అయితే. ఇప్పుడు ప్రజల్ని కూడా కనెక్ట్ అయ్యి ఏ సమస్యలు ఉన్నా సరే తను కూడా వినేటట్టు, తన దగ్గరికి వచ్చేటట్టు, తద్వారా నాకు తెలిస్తే నేను రెస్పాండ్ అయ్యేటట్టు ఇలా ప్లాన్ చేస్తున్నాం. సో యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? 100% యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ఈ మధ్య హ్యాపీగా ఉంది. జగన్ అన్న బర్త్డే గ్రాండ్ గా చేసాం. January 1st ఓకే గ్రాండ్ గా జరిగింది. తిని బర్త్డే కూడా ఒకటి గ్రాండ్ గా జరిగింది. నా బర్త్డే కూడా. ఇవన్నీ కూడా పబ్లిక్ తోనే, ప్రజలతోనే గట్టిగా చేసుకుంటూ. అండి మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నన్నైతే ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది, అసలు మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడీ ఎలా? అసలు మా ఇద్దరిని చూస్తే ఏజ్ గ్యాప్ లో అనిపిస్తోందా? అంటే రియల్ గా అయితే ఉంది, చూస్తుంటే అనిపించట్లేదు. చూడడానికి అనిపించట్లేదు కదా. సో మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు అసలు. ఎలా కుదిరిందా అని అసలు? కుదిరిందా అంటే శ్రీనివాస్ గారు మన జనరేషన్ కంటే కొంచెం ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ కాబట్టి ఆ విధంగా కుదిరిందేమో మరి. నాది 58, అమ్మాయి 34. అదే అంటున్నా, ఎలా? భగవంతుడు భగవంతుడు కాదు, మీరు మీ ప్రయత్నం ఎక్కడ భగవంతుడే ఏమో ప్రయత్నం. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే ఈ జన్మలో కలిసామేమో. అంతే అంతే. కర్మ సిద్ధాంతం. కెమెరామెన్ కూడా నవ్వొచ్చింది చూడండి. కర్మ గత జన్మలో ఎక్కడైతే ఎండ్ అయిందో అది కొనసాగింపుగా వస్తుంది. అంతే. ప్రతి జీవితం కూడా అంతే. మనం అనుకుంటాం కానీ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు గత జన్మ ప్రభావాల కొనసాగింపు ఇప్పుడు ఉంటుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే మనం ఎవరు? అదే జరగాలి. మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసాం. మేము నమ్ముతున్నాం, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అంతేనా? నాతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీ హస్బెండ్ మాట్లాడారు, అప్పట్లో ఇష్యూ అయింది చూడండి, వీళ్ళది బాగా గొడవ అయింది కదా, ఆ గొడవ అయిన టైంలో మీ హస్బెండ్ మీడియా వాళ్ళతో మాట్లాడారు లైవ్ కాల్లో. నాకు తన మీద నమ్మకం ఉంది, తనంటే నాకు ఇష్టము, తనని నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను, తనతో నాకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పారు ఆయన. అంటే యాక్చువల్ గా వాణి చాలా క్లారిటీ ఇచ్చాము, అతను కూడా ఎవరికో క్లారిటీ ఇచ్చారు. పిల్లల విషయంలో తను మాట్లాడినప్పుడు అంటే వాణి అనే ఆమె పిల్లల కోసం కామెంట్ చేసింది, చిన్న పిల్లల కోసం. అంటే ఏదో మా హస్బెండ్ కి పుట్టలేదు, శ్రీనివాస్ గారికి పుట్టారు ఓ, మీ పిల్లల గురించా? డిఎన్ఏ టెస్ట్ చేయండి అని కొన్ని మీడియా ఛానల్స్ లో కొంచెం వల్గర్ గా ఆమె మాట్లాడింది. ఒక 10 స్టెప్ దిగి పిల్లల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు తను అలా రెస్పాండ్ అయ్యారు. బట్ తను కూడా మంచి వ్యక్తే, కానీ కొన్ని మనస్పర్ధలు మా మధ్యన ఉన్నాయి. వాణి పెట్టిన ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యాయి. అవడం వల్ల మ్యూచువల్ కన్సర్న్ తో మా ఇద్దరం డైవర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అయిపోయిందా? అయిపోయింది. శ్రీనివాస్ గారిది ఇంకా కోర్టులో ఉంది. మీకైతే క్లియర్? మాకైతే క్లియర్ అయిపోయింది.